அன்றிவ்வுலகமடந்தாய் அடிபோத்தி சென்னங்கு தென்னிலங்கை தாய் திரள் போத்தி கொண்ட ஜகடமுதை தாய் புகழ் போத்தி கன்று குணிலா விரிந்தாய் கழல் போத்தி குன்று புடையாயெடுத்தாய் குணம் போத்தி வென்று வகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்தி பறைகொள்வான் இன்னயாம் வந்தோம் இறங்கேலோர் என்பாவாய் நீடாதுங்கஸ்தனகிரிகளில் சுத்தமகோர கிருஷ்ணம் பாராஜ்யம் ஸ்வம்ஸ்ருதிசிரசிரசிரமத்யாபயந்தி சோச்சிஷ்டாயாம் ஸ்ரஜனிகடிதம் யா பலாத் கிருத்ய புங்கே கோதா தஸ்யை நம இதமிதம் பூய ஏவாஸ்து. 24వ பாசுரம். அன்று இவ்வுலகம் அளந்தாய் அடிபோத்தி சென்று அங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி கன்று குணிலா பொன்றச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா எரிந்தாய் கடல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோ இறங்கு ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ஜெய் శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈ 24వ రోజున మనందరం కలిసి స్వామి సన్నిధిలో మంగళాశాసనం చేసుకున్నాం. మన వైష్ణవ సంప్రదాయానికి ప్రధానమైనటువంటి లక్ష్యం భగవంతుడికి మంగళాశాసనం చేసుకోవడమే. పది మంది భక్తులు కావాలి అని కోరుకున్నా, మనకి సంపదలు కావాలి అని కోరుకున్నా,
రకరకాలుగా మనం ఎదగాలి అని కోరుకున్న దానికి లక్ష్యం భగవంతుడికి మంగళాశాసనం చెయ్యడం కోసం. మంగళాశాసనం అంటే భగవంతుడికి మంచిగా ఉండాలి, భగవంతుడి యొక్క వైభవం పెరగాలి అని మనం ప్రార్థన చేయడం, ఆయన బాగు కోసం ఆయన్నే ప్రార్థన చేయడం. భగవంతుణ్ణి మన పెద్దలు హే శ్రీమన్, హే భగవంతుడా రంగనాథ, శ్రీరంగ శ్రియం అనుపద్రవాం అనుదినం సంవర్ధయ అని మన ఇందాక చదివాం కదా. నీ వైభవం నిరంతరము నిరవరోధంగా పెరిగేటట్టు చేసుకోవయా, అలా చేయడానికి మమ్మల్ని మా సేవలని ఉపయోగించుకో అని ప్రార్థన చేసుకుంటారు. మనం ఈ మంగళాశాసనం చేయడం అనే దాని ద్వారా దాన్నే ప్రార్థన చేస్తున్నాం. చెట్టు బాగా పెరగాలి అనంటే దాని ఆకుల్ని, కాయల్ని, పువ్వుల్ని మనం నీళ్లు పోసి సంరక్షణ చేయక్కర్లా. దాని వేరుకి నీరు పోసి దాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆ చెట్టు నవనవలాడుతూ వికసిస్తుంది. అలానే ఈ ప్రపంచం అనేటటువంటి చెట్టుకి భగవంతుడు మూలం, వేరు. ఈ ప్రపంచంలో కనిపించేటటువంటి రకరకాల ప్రాణులు, రకరకాల పదార్థాలు, ఇవన్నీ ఆ చెట్టుకి ఉండే ఆకులు, పువ్వులు, కాయలు, రకరకాల కొమ్మలు, రెమ్మలును. ప్రపంచం అంతా బాగుండాలి అని అంటే లోకా సమస్తాః సుఖినో భవంతు అంటే లోకాలను కాదు మనం పట్టుకోవాల్సింది, ఆ లోకాలని కాపాడేటటువంటి మూలమైన వేరు అయినటువంటి భగవంతుడికి మనం మంగళం పాడాలి. ఇది మనకి మన గోదాదేవి నేర్పింది. ఇదే మనకి మన పురాణాలన్నీ నేర్పాయి, మన ఇతిహాసాలన్నీ నేర్పాయి, మన వేదాలు మనకి నేర్పాయి, మన వాంగ్మయం అంతా మనకి నేర్పింది భగవంతుడికి మంగళము కోరుట. గురువులు శిష్యులకి ఏదో పంచ సంస్కారాలు చేసి మంత్రాన్ని ఇస్తారు. సమాశ్రయణము అని అంటారు కదా, మంగళాశాసనము చేయడం కోసమనే. వాడు సమాశ్రయణం చేయడం దేనికోసం అంటే నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు అని తానేదో పెద్ద గొప్ప శిష్య సంపద కలిగిన వాడిని చాటుకోవడం కోసం కాదు పంచ సంస్కారాలు చెయ్యడం అనేది, లేదా మంత్రోపదేశం చెయ్యడం అనేది. మరి ఎందుకోసం? భగవంతుడికి మంగళం పాడటానికి. ఎంత ఎక్కువ మంది కలిస్తే అంత చక్కటి మంగళం పాడవచ్చు కనుక, ఆయనకి అంతగా రక్షణ కలిగించవచ్చు కనుక, ఆ రక్షణ కలిగించే గోష్ఠి పెరగాలి అనేటటువంటి ఆశయంతో గురువులు శిష్యులకి ఏదో ఆశ్రయించిన వాళ్ళకి మంత్రాన్ని చెప్పడం, మంత్ర అర్థాన్ని తెలియచేయడం, సదాచారాన్ని వాళ్ళకి నేర్పడం, ఇవన్నీ చేస్తారు. ఏది చేసినా లక్ష్యం మనకి భగవంతుడి యొక్క వైభవము సురక్షితముగా ఉండాలి. అది ఉంటే మిగతావన్నీ వాటంతటవే ఉంటాయి. అది లేకపోతే, వేరు సరిగ్గా లేకపోతే చెట్టుకి ఆ వేరు ఒక్కటి బయటికి తీసేసి మిగతా చెట్టంతా జాగ్రత్తగా అట్టే పెట్టుకుందాం అని అనుకోవడం
ఎట్లా మూర్ఖత్వమో అట్లానే భగవంతుణ్ణి వదిలి మిగతాదంతా బాగుండాలి అని అనుకోవడం కూడా అట్లాగే తెలివి తక్కువతనం. ఆ మంగళాశాసనం పాడటానికి సమయ నియమం ఏమీ లేదు. ఎప్పుడూ భగవంతుడికి మంగళం పాడవచ్చును, ఎప్పుడైనా పాడవచ్చును. అయితే మంగళం పాడడం అంటే దేనికి పాడతాం? ఆయన మనకి చేసిన ఉపకారాలు తలుచుకుని మంగళం పాడతాం. మనకి ఉపకారం చేస్తూ మనని బాగు చేయడం కోసమనే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఎన్నోసార్లు ఎన్నో రూపాలని ధరించి ఎన్నెన్నో పనులని చేస్తూ మనకి రక్షణగా ఆయన ఉన్నాడు. ఆ సమయంలో ఆయన చేసిన ఆ ఉపకారాన్ని తలుచుకుంటూ కృతజ్ఞతతోటి ఆయనకి నీకు మంగళమయ్యా అని పాడగలిగితే మనం జ్ఞానం ఉన్నందుకు ఏదో కొంత చెయ్యాల్సిందేదో చేశాము అని అర్థం. దానికంటే ఇంకా విశేషంగా ఇప్పటికీ భగవంతుడు మన కోసమని విగ్రహ రూపాన్ని ధరించి అవతరించి మన మధ్యన ఉన్నాడు. దాన్ని ఏం అవతారం అంటాం? మన విగ్రహాన్ని అర్చా అవతారం అని అంటాం మనం. ఈ అర్చావతారంగా కూడా మళ్ళీ మన మధ్య ఉండి ఆయన ఎన్నో రకాల శ్రమలు పడుతున్నాడు. ఆయనకి మనంతా అంత శ్రద్ధగా ఆరాధనలు చేస్తున్నామా ఏమిటి? ఆయన గొప్పతనానికి తగ్గట్టుగా మనం చేయగలుగుతున్నామా? కానీ చిన్నపిల్లలు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మగారితో ఆటలు ఆడుకుంటూ అక్కడే కింద ఉండేటటువంటి ఏదో ఒక రాయినో మట్టినో తీసి అమ్మ ప్రసాదం, అమ్మ తాయిలం అని ఇస్తే బాబా ఆ తల్లి ఆనందిస్తుంది. అబ్బా మా వాడికి ఏదో ఇద్దామని అనిపించింది కదా కనీసం నాకని ఆనందిస్తుంది. అలాగా మనం ఏదో తెలుసో తెలియకో ఎందుకు కొరగానటువంటి సేవలు చేస్తున్నా, సేవలనే పేరుతో ఏదో చేస్తున్నా ఆయన సహిస్తున్నాడు. అర్చా అవతారంలో ఉండి ఆ ఉపకారాన్ని తలుచుకుని మనం ఆయనకి రోజు మంగళం పాడగలిగితే, అంటే ఆయనకి మనం వైభవోపేతంగా ఉండాలి అని అనుకోగలిగితే అది మనకి జ్ఞానం ఉన్నందుకు ప్రయోజనం. గోదాదేవి దాన్ని మనకి ఈవేళటి పాసురంలో నేర్పిస్తుంది. దానికే ఆ మంగళానికే పోతి అని అంటారన్నమాట. మంగళమగుగాక. దాన్ని ఈవేళ ఒకసారి కాదు మనం మళ్ళీ 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 చేస్తూనే ఉంటాం. ప్రేమ కలిగితే ఈ మంగళం ఎప్పుడు చేయగలుగుతాం? అది ప్రేమ కలిగితే చేయగలుగుతాం. ఏదో 10 మంది చేస్తున్నారు కనుక మనం కూడా చేయకపోతే బాగుండదేమో అని అనుకుంటున్నాం. లేకపోతే పక్క వాళ్ళు ఎవరో నిర్బంధిస్తే చెయ్యడమో కాదు కదా. నువ్వు బాగుండాలి అని ఎప్పుడు అనుకుంటారు? ఎవరు అనుకుంటారు? ఆవలి వ్యక్తి మీద ప్రేమ ఉన్నవాడు అనుకోగలుగుతాడు. ఆ ప్రేమ ఉన్నవాడు చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు గాక. ప్రేమ ఉన్నప్పుడు ప్రేమించినటువంటి ఆవలి వ్యక్తి లేక వస్తువు సురక్షితంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని ఎప్పుడు మనం కోరుకుంటాం. మనం చేసే పని అదే. దేవుడికి లేకపోతే మన మంగళం పాడటం ఏమిటండి? దేవుడు బాగుండాలని మనం కోరేది.
మనందరం ఈవేళ ఇలా బతికున్నామంటే లోపల ఆయన కూర్చుని మనకి కాస్త ఆ ఊపిరి ఇస్తున్నాడు కనుక మనం బతికున్నాం. అలాంటిది నువ్వు బాగుండాలయ్యా అని మనం ఆయనకు ఆశీర్వచనం చేసేది ఏమో. ప్రేమ ఉన్నప్పుడు ఆ చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం తెలియదు. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఆ ప్రేమించిన వస్తువు బాగుండాలి అని అనిపిస్తుంది అంతే. అది ఎవరైనా కావచ్చుగాక, అది తల్లి అయినా కావచ్చు, తండ్రి అయినా కావచ్చు, తనయుడైనా కావచ్చు, భర్త అయినా కావచ్చు, భార్య కావచ్చు, దైవం కావచ్చు. ఏదైనప్పటికీ కూడా మనం ప్రేమించి ఒక వస్తువుని మనం జాగ్రత్తగా గుర్తించాము అని అంటే అది ఎప్పుడు బాగుండాలి అని మనం చేసే ఆ మనస్సులోని కోరిక, దానికే మంగళం అంటారు. దాన్నే మన గోదాదేవి పోతి అని అంటుంది. వాళ్ళ నాన్నగారు, గోదాదేవి వాళ్ళ నాన్నగారు దాన్నే పల్లాండు అని అన్నారు. ఏ పేరుతో చెప్పినా బాగుండాలని మనసులో కలిగే సంకల్పం, అది దైవం విషయంలో బాగుండాలి అని మనకు అనిపిస్తే మన యొక్క శక్తిని, మనకుండేటటువంటి యోగ్యతని మనం పెంచుకుంటున్నామని అర్థం. దేవుడికి మంగళం పాడితే ఆయనకేదో గొప్పతనం వస్తుందని కాదు, మనకి మనం గొప్పతనం కలిగించుకుంటున్నామని అర్థం. మనం ఉండేటటువంటి పునాదిని గట్టిపరుచుకుంటే మనమే కదా దాంట్లో రక్షణ సురక్షితంగా ఉండగలుగుతాం. పునాది పాడైతే మనం కూడా ఏ గాలికో ఎగిరిపోతాం. అలాగే మనకి రక్షకుడైన దైవాన్ని మనం ఎప్పుడు వైభవోపేతంగా ఉండాలి అని కోరుకోగలిగాము అనంటే మన పునాదుల్ని మనం గట్టిపరుచుకుంటున్నాము అని అర్థం. ఇది మన వైష్ణవ సంప్రదాయంలో మూల సూత్రం. వైష్ణవ సంప్రదాయానికి మూల సూత్రం మంగళం పాడుట. అది ఈవేళ మనందరం కూడా దీపాలు వెలిగించేసాం. నిజానికి అసలు ఇది రోజు చేసుకోవాలి కాదు, రోజు చేస్తాం. నువ్వు వాడిని ప్రేమించగలను అంటే ప్రేమిస్తారు మీరు ఎవరినైనా? ఒకసారి ప్రేమ కలిగిన తర్వాత రోజు పొద్దున్న 10 నిమిషములు ప్రేమించవలను, మధ్యాహ్నము 10 నిమిషములు ప్రేమించవలను, సాయంకాలం 10 నిమిషములు ప్రేమించవలను అని ఇలాగ ఏమైనా రూల్ చెప్తారా? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకున్నట్టుగా. ప్రేమ ఎప్పుడు ఉంటుంది నిజంగా కలిగితే? ఎప్పుడు ఉంటుంది, దానికి 24 hours ఎప్పుడు ఉంటుంది అది. కనుక భగవంతుడికి మంగళం పాడటం అనేది అది ఒక నిరంతరము సాగుతూ ఉంటుంది మనస్సులో. అయితే దానికి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఒక రకమైనటువంటి ప్రకటన మనం చేస్తాం. కనుక ఆ చేసేదే ఈ గోదాదేవి మనకి ఇవాళ పోతి పాసురంలో చూపించినటువంటి మంగళం. సరే, దాన్ని మీరందరూ కూడా పాల్గొని చక్కగా ఆనందదాయకంగా చేసినందుకు మీ అందరికీ మంగళాశాసనాలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి
గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.